సింహరాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ. ఏకాదశంలో గురువు, చతుర్థంలో బుధుడు, పంచమంలో శుక్రుడు. అద్భుతమైన వ్యాపార లాభాలుంటాయి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. విశేషమైన బుద్ధి బలంతో ఆలోచించి పనులు మొదలుపెట్టండి. సృజనాత్మకతతో వ్యవహరించడం ద్వారా సత్ఫలితాలు వస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పెట్టుబడులు విశేషమైన లాభాన్ని ఇస్తాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా స్థిర ఆస్తులు వృద్ధి చెందే వీలు కలుగుతుంది. స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన లాభాలు కలిగే విధంగా కాలం అనుకూలిస్తోంది. కాబట్టి తగిన విధంగా అవకాశాలను మీ యొక్క బుద్ధి బలంతో సద్వినియోగం చేసుకోవాలి. ప్రశాంతంగా ఆలోచించి పనిచేయడం ద్వారా అదృష్టం వరిస్తుంది. ఇదే విధంగా కృషి చేస్తే ఉద్యోగంలో కూడా మేలు జరుగుతుంది. ఉద్యోగంలో వ్యతిరేకత కలగకుండా ఉండటం కోసం దైవ ధ్యానం తప్పనిసరిగా చేసుకోవాలి. ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు. వివాదాలకు దూరంగా ఉంటూ పరిస్థితులకు తగ్గట్టుగా ముందుకు సాగితే ఆటంకాలు దూరం అవుతాయి. వారం మధ్య భాగంలో మేలు జరుగుతుంది.